సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, మిల్లెట్స్ గురించి మరొకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది అడుగున్నారు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మిల్లెట్స్ డైజెషన్ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే మేము ఇంకా ట్రై చేయకుండానే అడుగుతున్నారు, అంటే రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో, ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో వీటి గురించి వాళ్ళ డిస్కషన్. మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి, ఏది బెటరు, ఎప్పుడు తీసుకుంటే బెటరు, వీటి గురించి మాట్లాడదాం డాక్టర్ గారు. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే అమ్మా. ఇది వరకు ఎప్పుడు మిల్లెట్స్ ట్రై చేయని వాళ్ళు మిల్లెట్స్లోకి వెళ్ళటానికి అంటే కారణాలు వెతుకుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గృహప్రవేశానికి మంచి రోజు ఎత్తుకునేట్టు, అమ్మో ఎందుకు రిస్క్ అని ఆలోచిస్తారండి. సో వేడి చేస్తుందంట, లేదా వాళ్ళకి ఎవరికో ఇబ్బంది అయిందంట, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలాంటిది ఏమీ లేదు, చాలా ఈజీగా మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ చాలా మందికి ప్రీ ఎగ్జిస్టింగ్ అసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఆల్రెడీ గతంలో వాళ్ళకి అసిడిటీ సమస్య, అరుగుదల సమస్య ఉండిండొచ్చు. సో వీళ్ళకు మిల్లెట్స్ తిన్న రోజునో తర్వాత రోజునో అసిడిటీ పెరుగుండొచ్చు. సో మిల్లెట్స్ తింటేనే నాకు అసిడిటీ వచ్చిందని వీళ్ళు దానికి ముడి పెడతారు. అది రైట్ కాదు, కరెక్ట్ కాదు. సో ఆల్రెడీ మీకు గతంలో ఇలాంటి అసిడిటీ ఇష్యూస్ ఉంటే సో దయచేసి మీరు పోపు వేయటం కానీ, కారాలు తగ్గేయటం కానీ, సాల్ట్ తగ్గేయటం కానీ, ఇవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. వాటర్ బాగా తీసుకోవటం, టయానికి భోంచేయటం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం, నిద్ర సరిపోయే మోతాదులో అంటే 7 నుంచి 8 గంటలు మంచి నిద్ర ఉండటం, ఇట్లాంటివన్నీ మీరు మార్పులు చేసుకోవాలి. ప్లస్ చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ కాకుండా పరిష్కార మార్గంలో ఆలోచిస్తూ, సో కుటుంబ సభ్యులతో కానీ, మీ పని చేసే చోట మిగతా సభ్యులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ కొంచెం కూల్గా ఉంటూ ప్రతిదానికి చిరాకు పడకుండా ఇది ఫస్ట్ మీరు ఆచరించాలండి. అది ఎలాగో అవసరం. మీరు మిల్లెట్స్ డైట్లోకి వచ్చినా రాకపోయినా, షుగర్ ఉన్నా లేకపోయినా ఒక మనిషిగా ఇవి సహజం, అవసరం. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. రెండోది, మిల్లెట్స్లోకి రావాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వ్యక్తి అనుకుందాం, కొంచెం మంచిగానే తీసుకుంటున్నారు ఫుడ్ అనుకుందాం. సో పొట్ట ఏం చేస్తుంది, అంత ఫుడ్ అంగీకరిస్తుంది. సో రైస్తో మీరు అంత క్వాంటిటీ తిన్నప్పుడు మేబీ ఓకే. బట్ ఇప్పుడు మిల్లెట్స్ చిరుధాన్యాలు వచ్చి మీరు రైస్కు సమానంలో కానీ మిల్లెట్ తిన్నారనుకోండి, అది పొట్టలో బరువు అయిపోయి అరగలేదు, నాకు హెవీ అయిపోయింది, వేడి చేసింది, ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోజులో బ్రేక్ఫాస్ట్లో ఇలా మిల్లెట్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, మధ్యాహ్నం యాజ్ యూజువల్ లంచ్ చేస్తున్నారు, అంటే రైస్ తోటి తింటున్నారు. మేబీ అది కూడా ఒక ప్రాబ్లమా? చెప్తానండి. ఇప్పుడు ఇది వరకు మామూలుగా తెల్ల ఇడ్లీలు రైస్తో తయారు చేసినవి మీరు 6, 7, 8 ఇడ్లీలు తినేస్తారు అనుకుందాం. బట్ మిల్లెట్స్తో అంటే మిల్లెట్స్ని కూడా కలిపి ఇడ్లీ చేస్తే మీరు 3, 2 లేదా మ్యాక్సిమం 4 అండి. 2, 3 కంటే ఎక్కువ తిన్నారంటే మీకు మధ్యాహ్నం ఇంకా ఆకలేదు. సో మీరేమనుకుంటారు, అరగట్లేదు అనుకుంటారు. ఇది వరకు ఉదయం తిన్న ఇడ్లీలు 12 కంతా అరిగిపోయి 12:30 నుంచి ఆకలి స్టార్ట్ అయ్యేది కదా. కామన్ గా ఇడ్లీ తింటే కొంచెం ఆకలి అవుతుందని అంటారు, కానీ ఆకలి ఎగట్లేదంటే ఏదో జరిగింది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. సో దట్ ఈస్ ద పర్పస్. వాటి పర్పస్ అదే కదా. ఉదయం తింటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి వేయకూడదు అనేదే కదా పర్పస్. సో అంటే ఎప్పుడు బెటర్ సార్, మాక్సిమం మిల్లెట్స్ అనేవి ఎప్పుడు తీసుకుంటే మంచిది అంటారు? ఎవరన్నా కొంచెం నాకు ఆకలి ఎక్కువ అవుతుంది, నేను తినాలనుకుంటున్నారు అనుకుందాం, బ్రేక్ఫాస్టే బెస్ట్ అండి. మీరు ఏదైతే కొంచెం హెవీ ఫుడ్ అంటారో లేదా అరగటానికి టైం పడుతుంది అనుకుంటారో, ఇవన్నీ మార్నింగే బెస్ట్. మార్నింగే బెస్ట్ అనమాట. సో మార్నింగ్ మనం తిన్నది పొట్టలో మనకి ఇంకా బాగుంది, అంత ఆకలి వేయట్లేదు అనుకుందాం. సో లంచ్ ఆటోమేటిక్గా మీరు తేలిగ్గా తింటారుగా. సో లంచ్ క్వాంటిటీ తగ్గించగలుగుతారు. సో నైట్ కూడా మనకు అదే అటిట్యూడ్ తయారవుతుంది, తక్కువే తింటే సరిపోతుంది అనేది. సో డే అంతా మీరు ఆకలితో ఇబ్బంది పడకుండా తిన్నదాంతో తృప్తిగా సంతోషంగా ఉండగలుగుతారుగా. ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ఏ రూపంలో తీసుకునేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంచెం జావలా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే జస్ట్ ఉప్మా టైప్ లో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది అంటే బెటర్ చాయిస్ చెప్పండి ఏది అనేది. అన్ని ఫార్మ్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు మిల్లెట్స్ రవ్వలు అంటే ఇప్పుడు మీకు అరికెలు ఎత్తుకుంటే, లేదా ఓదలు ఎత్తుకున్నా, లేదా అంటే ఎనీథింగ్ ఓదలు కానీ మీరు ఏది తీసుకున్నా కూడా అవి హోల్ గాను దొరుకుతున్నాయి, రవ్వ రూపంలోనూ దొరుకుతున్నాయి. ఫైన్ పౌడర్ లో కూడా మనం పౌడర్ కూడా ఈ మధ్య బరకగా అంటే రఫ్ గా పౌడర్ కూడా దొరుకుతుంది. సో మీరు దోశల్లోకి దోశ పిండి
పెట్టేటప్పుడే ఇవి హోల్గా వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో వీటిని పౌడర్గా యాడ్ చేసుకోవచ్చు. Okay. సో దోశకు వాడచ్చు, ఇడ్లీలకు వాడచ్చు. మీరు చపాతీలు చేసుకుంటున్నా లేదా పూరీలు చేసుకుంటున్నా గోధుమ పిండితో పాటు కొంచెం సజ్జ, జొన్న, రాగులు ఇట్లాంటివి కూడా కలుపుకొని కూడా అదే చపాతీలు కానీ ఇలాంటివి చేయొచ్చు. లేదు కొంతమందికి మాకు జొన్న రొట్టి చేయటం రాదు అంటారు. అటువంటిప్పుడు దాన్ని పౌడర్ని వాటర్లో కాసేపు మిక్స్ చేసుకొని దోశ టైప్లో కూడా వేసేసుకోవచ్చు కదా. ఓకే, కొంచెం ఆయిల్ సో అన్ని రూపాలలో మీరు ఉప్మాలాగా వాడచ్చు, ఇడ్లీ రూపంలో వాడచ్చు, దోశగా చేసుకోవచ్చు, చపాతీగా వాడుకోవచ్చు, పూరీలాగా కూడా చేసుకోవచ్చు. సో మిల్లెట్స్ని మీరు ఏ వంట అయితే ప్రిఫర్, ఇప్పుడు మీ పిల్లలకు పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళు ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నారు, సో ఇడ్లీలో మిక్స్ చేసుకోవచ్చు. లేదు మా పాప దోశ ప్రిఫర్ చేస్తుంది, దోశ పిండిలో పెట్టుకోండి. అంటే చాలా మందికి ఇక్కడ ఇంకొక సందేహం అండి, తీసుకోవచ్చా డైలీ, మళ్ళీ ఏమైనా రిస్క్ ఉంటుందా, ప్రాబ్లం అని హ్యాపీగా తీసుకోవచ్చు. అసలు డైలీ ఒక పూట మిల్లెట్స్ తినటం చాలా మంచిది, ఆరోగ్యకరం, బోన్స్ హెల్త్ కూడా బాగుంటుంది, మజిల్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది, ఎదిగే పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అందరికీ మంచిదండి. సో 3 పూటలకు ఏదో ఒక రైస్కి సంబంధించిన ఐటెం తినటం కంటే కనీసం రోజులో ఒక పూట అన్న మిల్లెట్స్లో, మరి అదే మిల్లెట్ అంటే అదే ఇప్పుడు అరికెలు, రోజు అరికెలు అని కాదు. సో ఒకరోజు అరికెలతో, ఇంకొక రోజు ఓదలతో, ఇంకొక రోజు ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగ మీరు ట్రై చేసుకోండి. అంటే అది మీకు కామన్ అయిపోవాలి. మిల్లెట్స్తో వంట అంటే అదేదో పెద్ద సూపర్ వంట అని కాకుండా అది దినచర్యలో ఒక భాగంగా అలా అయిపోతే. వారానికి ఎన్నిసార్లు తీసుకోవచ్చారు ఒకవేళ? మేము మినిమం అట్లీస్ట్ మీరు 5 పూట్లన్నా తినాలి, 7 పూట్ల తినండి, ఐ మీన్ వారానికి. సో లేదా డైలీ 2 పూట్ల తినే వాళ్ళకి ఏమవుతుంది, 14 పూటలు అవుతుంది అప్పుడు. సో వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టచ్చు. సో సన్నగా ఉన్నవారు ఏంటంటే గుడ్ హెల్త్ కోసం, బట్ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ లూజింగ్ గురించి తీసుకుంటూ కూరలు కూడా పెంచాలి. సో సలాడ్స్ కూడా ఎక్కువగా ఇన్కార్పొరేట్ చేయాలి. ఇది క్వాంటిటీ తగ్గించి ఈ కార్బ్ క్వాంటిటీ కానీ ఈ మిల్లెట్స్ కూడా అండి మరి ఎక్కువగా తినడానికి లేదు. మరి ప్రాసెస్డ్ మిల్లెట్స్ తీసుకుంటారు కొన్ని సందర్భాలలో. మిల్లెట్స్ తోనే ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ లాంటివి, మిల్లెట్స్ ఫ్లేక్స్ కూడా దొరుకుతున్నాయి. సో అవి ప్రాసెస్ అయిపోతాయి, అవి వద్దు. మళ్ళీ పర్పస్ మనకి మళ్ళీ సాల్వ్ కాదు. అసలు బ్రేక్ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ అది తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప రొటీన్గా కార్న్ ఫ్లేక్స్ లేదా రెడీమేడ్ గా దొరుకుతున్న ఓట్స్ ఇవి అంత రైట్ కాదు. అవి ప్రాసెసింగ్ లో వాడే పదార్థాలు మళ్ళీ మనకు హానికరము. సో దాని బదులు మిల్లెట్స్ ని ప్రిఫర్ చేస్తే బెటర్, తీసుకోవటం బెటర్. టైం లేని పక్షంలో మీరు అన్నట్టు ఉడకబెట్టుకొని జావలాగా తీసుకోవటం, అన్ని విధాలా మనము దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ కారులో ఆఫీస్కి వెళ్తున్నారు, త్వరగా బయలుదేరాలనుకుంటున్న వాళ్ళు జావలాగా తీసేసుకొని జగ్గులో జార్లో పట్టుకొని దారిలో కూడా స్లోగా తీసుకుంటూ కూడా వెళ్ళొచ్చు కదా. సో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ ని డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే మంచిదంట. రైట్ డాక్టర్ గారు, నమస్తే, థ్యాంక్ యూ.